బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయటం ప్రభుత్వ ధ్యేయం. సాంప్రదాయ ఇంధన వనరులు ఒక పక్క వినియోగించుకుంటేనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ విద్యుత్ వినియోగంలో విశేషమైన వృద్ధిని సాధించింది. అంతేకాకుండా మన ట్రాన్స్కో తక్కువ సరఫరా నష్టాలతో దేశంలోని అగ్రగామి విద్యుత్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,918 మెగావాట్లకు చేరుకున్నా మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము. పునరుత్పాదక విద్యుత్ ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్లు మరియు 2035 నాటికి 40,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తుని అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు శంకర్పల్లి వద్ద 250 మెగావాట్లు ఆబ్లిక్ 500 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి సంస్థ, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి కేటాయిస్తుంది. అదనంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు మరియు రాష్ట్రంలోని 30,000 ప్రభుత్వ విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకాల కోసం ఈ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వేర్లపాలెం గ్రామంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన పర్యావరణ అనుమతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల తీవ్ర జాప్యం జరిగింది. మా ప్రభుత్వం కృషి చేసి అనుమతులు సాధించి 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2025 మే నాటికి అన్ని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అంబులెన్స్ సర్వీసెస్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సమస్య ఉత్పన్నమైతే ఫిర్యాదు చేయడానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశాం. ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అంబులెన్స్ లో సిబ్బంది అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ అంబులెన్స్ లో ఒక అసిస్టెంట్ ఇంజనీరు, 3 లైన్మెన్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాలు, కేబుల్స్, రక్షణ పరికరాలు మరియు మరమ్మతుకు అవసరమైన ఇతర పరికరాలు కూడా ఉంటాయి. హైదరాబాద్లో 57 సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం. త్వరలో ఈ వినూత్న సదుపాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం. విద్యుత్ శాఖకి బడ్జెట్లో 21,220 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణ చేపట్టింది. 2023 డిసెంబర్ నుండి ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకం కింద 1,215 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది గత సంవత్సరాల కేటాయింపు కంటే 50% అధికం. దీని ద్వారా 2.84 కోట్ల మంది పౌరులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మన రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలుగా మన రాష్ట్ర వాటా క్రమం తప్పకుండా సకాలంలో విడుదల చేసి గతం కంటే ఎక్కువ నిధులు పొందగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందించబడుతున్నాయి. దీని ద్వారా 1,00,000కు పైగా రోగులకు ప్రయోజనం చేకూరి
948 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ సేవలు మరింత విస్తరించేందుకు వీలుగా 95 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయటం జరిగింది. అత్యవసర వైద్య సహాయాన్ని బలోపేతం చేయడానికి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్స్ని ప్రవేశపెట్టాం. వైద్య, విద్య మరియు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నాం. నూతన వైద్య కళాశాలలో 400 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా 16 నూతన నర్సింగ్ కళాశాలలు మరియు 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 2640 మంది విద్యార్థులకి అదనంగా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 27 ఎకరాల విస్తీర్ణంలో 2700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ తెలంగాణలో జరుగుతుంది. పలు ఐటీ పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక చర్యలు దీనికి దోహదపడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు తరువాత స్థాయి నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం కూడా అభివృద్ధి పరుస్తున్నాం. వరంగల్ను విద్య, వైద్య మరియు ఐటీ కేంద్రంగాను, నిజామాబాద్, ఖమ్మంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున తదనుగుణంగా ప్రధాన మౌలిక సదుపాయాలతో పాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు